డియర్ స్టూడెంట్స్, నా ముందు వీడియో కొంతమంది చూసి మాకు మెంటర్షిప్ ఏం వద్దు సార్, ఓన్లీ మెటీరియల్ ఒకటి ప్రొవైడ్ చేయండి అంటున్నారు. మా మెటీరియల్ ఇండివిజువల్గా ఏదన్నా కొంతమంది చార్ట్స్ అడిగారంట. అంటే చార్ట్స్ అంటే మీకు చూపించాను కదా మా ఇంతకుముందు వీడియోలో, అంటే క్లియర్గా మొత్తం ఏపీ హిస్టరీ మొత్తం చార్ట్స్ రూపంలో మొత్తము ఒక 60 పేజీలు ఉంటుంది మా అంతే ఇది చార్ట్స్. అలాగే కొంతమంది ఓన్లీ మెటీరియల్ అడిగారంట, ఏది ఈ క్లాస్ నోట్స్ అడిగారంట. అలా కొంతమంది క్వాలిటీ అడిగారంటమ్మా. సో ఎవరికైనా ఏదైనా ఇండివిజువల్గా కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాట్సాప్ చేయండి అమ్మా, కాల్ చేయొద్దు. ఎందుకంటే కొద్దిగా నేను అందుబాటులో ఉండకపోవచ్చు. వాట్సాప్ చేయండి. అలాగే కొంతమంది వచ్చేసి, సార్ మేము ఆల్రెడీ చదివాం సార్, రివిజన్కు మాకు కొద్దిగా ప్లాన్ చెప్పండి అంటున్నారు. రివిజన్ అంటే ఏపీ హిస్టరీ ఆర్ పాలిటీ. సో వాళ్ళకు కూడా నేను తొందరలో ఒకటి షెడ్యూల్ ఏర్పాటు చేస్తానమ్మా. ఏపీ హిస్టరీ పాలిటీ. కొంతమంది టెస్ట్ సిరీస్ అడుగుతున్నారంట. నేను కొద్దిగా అందుబాటులో లేనిదమ్మా 5 డేస్. సో వాళ్ళ కోసం అని చెప్పేసి చెప్తున్నాను. వీటిలో ఎవరికైనా ఏవైనా కావాలనుకుంటే కనుక వాట్సాప్ చేయండి అమ్మా. బట్ ఫ్రీ అయితే కాదమ్మా, పెయిడ్. చాలామంది ఫ్రీ అనుకుంటున్నారు, కాదు పెయిడ్ అమ్మా. అలాగే కొంతమంది ఓన్లీ పాలిటీ నేను రాసిన 100 పేజెస్ బుక్స్ అడుగుతున్నారంట. 100 పేపర్స్, 100 పేపర్లు నేను పాలిటీ రాశాను కదా, ఆ బుక్ అడుగుతున్నారంట. ఎటువంటి మెంటర్షిప్ వద్దు సార్ అని చెప్పేసి. సో వాళ్ళకు కావాలనుకునే వాళ్ళు కూడా కాల్ చేయండి అమ్మా. ఏదైతే నేను ఆల్రెడీ రివిజన్ చేసి ఉంటారో, ఆల్రెడీ చదివింటారో, సిలబస్ అయిపోగొట్టింటారో ఫస్ట్ పేపర్కి, వాళ్ళకు మాకు రివిజన్కి స్టార్ట్ చేయండి అని అడిగారంట అడ్మిన్. సరే మా వాళ్ళు రివిజన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాను తొందరలో, వితిన్ 2 డేస్లో స్టార్ట్ చేస్తాను. రివిజన్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తాను. కాకపోతే నెగ్లెక్ట్ చేయొద్దమ్మా. ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడన్నా పెట్టని, మీరు నెక్స్ట్ మంత్ లాస్ట్ కల్లా, డిసెంబర్లో ఉంటుంది అనుకొని చదువుకోండి మ్యాక్సిమం. నవంబర్ లాస్ట్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయండి. నేను మోడర్న్ హిస్టరీ కూడా అప్లోడ్ చేస్తాను. నవంబర్ లాస్ట్ కల్లా మీరు సిలబస్ను కంప్లీట్ చేయండి, ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నాను స్ట్రాంగ్గా. సో మళ్ళీ చెప్తున్నానమ్మా, ఎవరికైనా కానీ టెస్ట్ సిరీస్ రాకపోతే కనుక వాట్సాప్ చేయండి అని చెప్పాను. కొంతమంది మెసేజ్ పెడుతున్నారు టెస్ట్ సిరీస్ రాలేదని, ఆఫ్టర్ ఒక 1 వీక్ తర్వాత పెడుతున్నారంట. దానికి నేను బాధ్యత కాదు, మీకు ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను. టెస్ట్ సిరీస్ రాని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే, ఎవరైతే మెంటర్షిప్ తీసుకుంటారో వాళ్ళు, టెస్ట్ సిరీస్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఒక్కసారి వాట్సాప్ చేయండి ఏమా. వాట్సాప్ చేయండి, దయచేసి కాల్ చేయొద్దు, నేను ఉండకపోవచ్చు అందుబాటులో. సో ఇది మా ఫైనల్గా. సో కంటెంట్ వచ్చేసి ఇండివిజువల్గా ఏదైనా కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి. నేను రివిజన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాను. సిలబస్ అయిపోయింది సార్, రివిజన్ బ్యాచ్ స్టార్ట్ చేయని అంటున్నారు. అంటే ఇంకా రివిజన్ బ్యాచ్ అంటే కనుక తొందరగా అయిపోయేది. ఏపీ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ వాళ్ళకు. నేను ఫస్ట్ పేపర్కి మాత్రమే ఫుల్ ఫ్లెజ్డ్గా మెటీరియల్ ఇస్తాను. మీకు నా వీడియో చూసారు కదా, 75కు 72 తగిలినాయి క్లాస్ నోట్స్ నుంచి. సో ఎవరైనా ఇండివిజువల్ కావాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక వాట్సాప్ చేయండి. కంటెంట్ వచ్చేసి ఇదిమ్మా, ఓకేనా? ఎనీవే మిగతా జాబ్స్ కూడా పడుతున్నాయమ్మా. ఏంటి కానిస్టేబుల్ ఇవన్నీ పడుతున్నాయి. ఓన్లీ గ్రూప్ 2 మీద, ఎందుకంటే నేను మిగతాటన్నీ చెప్పకూడదని చెప్పట్లేదు. ఏదైనా కానీ ఒకటే చెప్పాలా, ఓకేనా? ఏదైనా కానీ ఏదైనా మనం చెప్పాలనుకుంటే దాని మీదనే గ్రిప్ ఉంటుంది ఎవరికైనా కానీ, ఓకేనా? కాబట్టి నేను గ్రూప్ 2 గురించి మాత్రమే చెప్తాను. కానిస్టేబుల్, గ్రూప్ 4 గురించి అప్లై పడితే రాసుకోండి అని చెప్తాను అంతవరకు. ఎందుకంటే ఓన్లీ గ్రూప్ 2 మీద కూర్చున్నారనుకోండి ఇబ్బంది పడతారు. మిగతా ఈ కానిస్టేబుల్, పీసీలు, మళ్ళా పంచాయతీ సెక్రటరీలు, అలాగే చాలా చిన్న జాబ్స్ పడుతున్నాయి. వాటికి కూడా అప్లై చేసుకోండి, నేను కాదన్నాను. ఒకవేళ ఇది రాకపోతే కనీసం ఇది మీకు చేతిలో ఉంటుంది కదా, ఒక జాబ్ అనేది ఉంటుంది కదా. మళ్ళీ కావాలంటే మీకు ఏది ఉంటుంది కాబట్టి, మళ్ళీ గ్రూప్ 2 ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని ట్రై చేసుకోవచ్చు. కాబట్టి ఈ చిన్న జాబ్ల కోసం పోకుండా మీరు ఇవి మాత్రమే గ్రూప్ 1, గ్రూప్ 2 మీద మాత్రమే దయచేసి కూర్చోవాకండి. ఇది ఇచ్చే బెస్ట్ సలహా. ఎనీవే అమ్మా, థ్యాంక్ యూ.